మీ అందరికీ కృపాపరిశుద్ధ దేవాలయం మినిస్ట్రీ తరఫున పేరు పేరున హృదయపూర్వక వందనాలు. నా దేవుడు మిమ్మల్ని మీ మూడు కుటుంబాలను నా దేవుడు నిండారులుగా దీవించనుగాక. ఈరోజు ఒక వాక్యాన్ని చదువుకొని ముందుకు నడుద్దాం. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతున్నాను. అందరూ బైబిల్ తీసి సాగాలి, మెండైన దేవుళ్ళను పొందుకోండి. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన మిమ్ముల గురించి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. మన చింత యావత్తు ఆయన వేసి, దేవా నీ చిత్తమేంటో నాకు బయలుపరిచావయ్యా. నా చిత్తం కాదయ్యా, నీ చిత్తం నేను జరిగించుటకు నన్ను ఎన్నుకోయ్యా అని మన చింతలు ఏమైనా సరే, మనకి ఇరుకులు ఉన్నాయా, ఇబ్బందులు ఉన్నాయా, మనకు బాధలు ఉన్నాయా, రోగాలు ఉన్నాయా, ఇవన్నీ కూడా దేవుని మీద వేసి దేవుని మీద అనుకొని నీ కృపణ నాకు కావాలయ్యా, నీ కృపలో నేను జీవిస్తానయ్యా అని ఒక తీర్మానం చేసుకోవాలి. పౌలు గారు కూడా అలాగే చేశారు. ఆయనకు ఒక ముళ్ళు ఉన్నదంట, రోగం అనే ముళ్ళు. ఆ ముళ్ళుని తీసివేయాలి దేవుని ముమ్మారు అడిగేవాడు. ఆయన ఏమంటున్నాడు, నా కృప నీకు చాలును అంటున్నాడు. అలాగే మనం కూడా కొన్ని ఉంటాయి, మనలో లేని ఏమీ లేవు. అన్ని రోగాలు ఉంటాయి. రోగాలు ఉన్నా కానీ దాని గురించి దడవసరం, దాని గురించి భయపడవసరం, దాని గురించి చింతపడవసరం. దేవుని మీద వేసి నీ చిత్తమేంటో నాకు బయలుపరిచేయాలి. నీ రాకడెప్పుడో నా పోకడెప్పుడో తెలియదు కాబట్టి మాకు ఈ పని సంపూర్ణంగా చేయడానికి మమ్మల్ని సిద్ధపరచమని ఎప్పుడైనా అడిగితే ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాను, మీ చింత ఏమవుతో నా మీద ఏమని ఒక మైలైన మార్గం నడుస్తుంది. ఈ చింతే నాకెందుకు పెట్టావయ్యా, ఈ బాధే నాకెందుకు పెట్టావయ్యా, ఈ ఇరుకే నాకెందుకు పెట్టావయ్యా అని మనం కుంగిపోతూ మన సన్నిధిలోకి వెళ్ళగల మనం ఆయన సరైనతో గడపక ఉంటే ఆయన అంటున్న మాట, మీ చింత ఏమవుతో నా మీద నేను మిమ్మల్ని సిద్ధపరుస్తానంటున్నాడు. ఇక్కడ మా లూకా సువార్త 10వ అధ్యాయము 40వ వచనం కూడా చదువుతాం. మార్త విస్తారమైన పని పెట్టుబట్ట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నేను ఒంటరిగా పనులు చేయుటకు నా సహోదరుని విడిచిపెట్టినందుకు నీకు చింత లేదా, నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమని. ఇక్కడ మార్త మరియలో ఉన్నారు. ఇక్కడ మార్త మరియ అంటే యేసు ప్రభు తల్లి గారు, మార్త సహోదరి. ఆమె యేసు ప్రభుల వారి ఇంటికి వచ్చాడు. యేసు ప్రభుల వారి ఇంటికి వచ్చి ఆయనతో వీళ్ళతో ఏదో వాళ్ళ బాధలు తెలుసుకొని, వాళ్ళ ఇరుకులు తెలుసుకొని, వాళ్ళకి ఏదో మేలైన మార్గం చేయాలని ఆలోచనలో ఇంటికి వస్తే ఆయన వచ్చాడని ఏమేంటి అనేక పనులు అంటాడు, పనికిరాని పనులు. మనం కూడా ఒక్కోసారి దేవుని సన్నిధికి వెళ్ళాలంటే దేవుని సన్నిధిలో మనం గడపాలంటే కనుక పనికిరాని పనులు చేస్తాం. టీవీలు చూస్తాం, సెల్ ఫోన్లు చూస్తాం, రోడ్లు వెంబడి తిరుగుతాం. ఏదైనా ఊరు వెళ్ళమంటే ప్రయాణమై పరిగెత్తుతాం. అయ్యి పనికిరాని పనులు. దేవుడు మనతో ఉన్నాడు, నేను నీతో ఉంటాను, నీ హృదయంలో ఉన్నాను, నువ్వు నన్ను మహిమపరచు అని ఆయన అంటుంటే మనమేమో ఆయన చేర్చుకోలేని స్థితిలో తొందర పెడుతుందంట. తొందర పెడతమే కాక నీకు చింత లేదా అని అడుగుతుంది ఆయన. మనం కూడా అలా వెళతాం. ఏదైనా బాధ వచ్చినప్పుడు, అయ్యా నాకు ఈ బాధ వచ్చింది, నీకు నా బాధ నీకేం తెలుసులే, నా ఇరుకు నీకేం తెలుసులే, నా కుటుంబ బాధ్యత నీకేం తెలుసులే అని కొందరు కొన్ని మాటలు చెప్తా ఉంటారు. అది ఎంతవరకు స్వభావం మనం ఒకసారి మనవారు. మీ చింత యావత్తు నా మీద ఏమంటే మనం ఎలాంటి సాకులు చెప్తాం. ఈ సాకులు మనం దేవుడు ఆశీర్వదిస్తాడా? మనం దీవించబడాలంటే ఆయనతో మనము ఉండాలి. ఆయన యొక్క ఇక్కడేమో మరియ ఎలా ఉందో 39 ఆమె సహోదరి ఉండెను, ఆమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ అయినసుండెను అన్నాడు. ఆయన బోధ అయినాలి, ఆయనలో మనం కలిసిపోవాలి, ఆయనలో మనం అంటు కట్టబడాలి, ఆయనతో మనము మమేకమయ్యి ఆయన జీవితంలో ఉండాలని మనం దేవుడు కోరుకుంటున్నాడు.
నిన్ను నన్ను కూడా. ఆయన బోధ వినాలి. ఆయన ఏం చెబుతాడో మనం కనిపెట్టుకుంటాలి. మనకెందుకయ్యా ఈ బాధలు, ఈ ఇరుకులు, నాకే ఎందుకు పెట్టావయ్యా మనం ఒకసారి అడుగుతామే తప్ప ఈ బాధ ఎందుకు మనం వచ్చిందని అడగడం. మనం చేసే క్రియలను బట్టి, మనం చేసే నడకను బట్టి, మనం వెళ్ళే బాటను బట్టి ఇలాంటివన్నీ వస్తాయని మనం తెలుసుకో. ఆయన ఏమంటున్నాడు, మీ చింత యావత్తు నా మీద ఏమంటున్నాడే, మీ బాధలన్నీ నాతో చెప్పమంటున్నాడు. మనం చెప్పం, నోరు రాదు మనకి. ఎందువలనంటే మనకి సాతాను అనేవాడు ఉన్నాడు. ఆడు చెప్తే నువ్వు చెబుతున్నావు కానీ ఆయన అంటాడా అనే ఆలోచనలో నడిపిస్తాడే తప్ప మనల్ని ఆయన వైపు మళ్ళించడు. మనం కూడా అదే స్థితిలో ఉంటాం. ఏదైనా జరగకపోతే ప్రార్థన చేయగానే రోగం తగ్గపోతే, బాధలు పోకపోతే, ఇరుకుల్లో ఇబ్బందులు కలగకపోతే, ఈ దేవుడు ఏం చేశాడు, నేను ఇన్ని సంవత్సరాలు బట్టి ప్రార్థన చేస్తున్నాను, ఇన్ని సంవత్సరాలు బట్టి ఆయనతో ఉంటున్నానని మనలో మనమే అనుకుంటాం. అది ఎంతవరకు స్వభావం అనేది మనకు తెలుసుకోవాలి. ఆయన బోధ ఇనిసుండండి. ఆయన బోధ ఎలా ఉంటుందో ఒకసారి మనం పరిశోధించవచ్చు. ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు కానీ మీరు ఆయన మీద వేయంటున్నాడు. చింత నీ భారం యెహోవా మీద మోపు అంటున్నాడు. నా భారం అంతా నేను యెహోవా మీద మోపానని చెప్పగలుగుతున్నావా? అలా చెప్ప. ఏదన్నా బాధ వస్తే నా ఎంత తోడు లేడు, నేను వెళ్ళి నా బాధ నేనే తీసేసుకుంటా, ఎవరు నాతో మాట్లాడవసరం, నా బాధ ఎవరు తీయవసరం లేదని గర్వపోదు. అది చివరికి దేవుని మీద ఆధారపడే దగ్గరికి వచ్చేస్తాడు. నీ బలుల భారం యెహోవా మీదే, నీ చింత యావత్తు ఆయన మీదే అని మనం ఎప్పుడైనా ఒక తీర్మానం చేసుకుని ఆయన సన్నిధిలో ఉంటే మనం అందరము కూడా ఆయన రాజ్యానికి వారసులవుతాం. ఆయన మార్త విస్తారమైన పని పెట్టుకొని ఎలా తొందరపడిందో మనము కూడా దేవుని సన్నిధిలో అలాంటి విస్తారమైన పనులు లేకుండా దేవుని సన్నిధిలో గడిపే కృప నాకు దయచేయ. అయ్యా, నిన్ను నన్ను చేర్చుకోయ్యా. నా చింత యావత్తు నీ మీద వేస్తున్నానయ్యా. నీ కృపలో నన్ను భద్రపరిచయ్యా. నా పనుల భారం నీ మీద వేస్తున్నాను, నా ప్రయాణం భారం నీ మీద వేస్తున్నానయ్యా. నా కలిగిన అన్యము నీ మీద వేసి నేను నడుస్తున్నాను. నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాయన. నా స్థితిగతులను మారుసే దేవుడు అని నేను గుర్తెరిగి నీ సన్నిధిలో నిలబడ్డానని ఒక తీర్మానం చేసుకొని ఆయన రాజ్యానికి వారసులు అవ్వాలని, మనం అందరము కూడా నిత్య రాజ్యంలో ఉండాలని కోరుకుంటున్నాడు. నీ పనుల భారం ఏంటి, నీ రోగాలేంటి, నీ బాధలేంటి, ఇరుకులన్నీ ఆయన మీద వేస్తే మీ చింత యావత్తు నా మీద వేయండి అని మీరు చింతించగా మీ బాధలన్నీ నేను నెరవేరుస్తానని ఆయన అంటుండగా మనకు ఆ బాధ ఎందుకు, ఆ ఇరుకెందుకు? ఆయన మీ గురించి చింతిస్తున్నాడు. మీ చింత యావత్తు ఆయన మీద వేసి ఆయన రాజ్యానికి వారసులవుతాం. ఈ మాటలు దేవుడి వెనుకడిలో దీవించి ఆశీర్వదించును.